రెండవ రకానికి చెందిన ప్రార్థన నిరంతర అభివృద్ధి కోసం, ఉత్తమ లక్షణాలు పెంపొందించుకునేందుకు, అభివృద్ధి చెంది వికాసం చెందడం కోసం చేసే చాలా సకారాత్మకమైన ముర. ఉదాహరణగా నాకు చాలా బాగా నచ్చిన అలాంటి కొన్ని ప్రార్థనాపూర్వక సూచనలు: మానవులందరూ సరి అయిన ఆలోచన, సక్రమమైన అవగాహన, నిజాయితీ గల జీవన విధానము పెంపొందించుకుంటున్నారు. వారు చేసే పనులలో సత్యసంధతను, వ్యక్తిత్వంలో సమగ్రతను సాధిస్తున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, గాలి కణాలు, పక్షులు, చెట్లు అన్నీ దివ్యత్వపు స్మరణలో లోతుగా లీనమై ఉన్నాయి. ప్రపంచంలోని ప్రజలంతా శాంతి కాముకులు అవుతున్నారు. ఆ పైన ఇక దేనిని మార్చవలసిన అవసరం లేని ప్రార్థనలు కూడా ఉన్నాయి. బదులుగా ఆ క్షణంలో ఏమి జరుగుతూ ఉన్నా దానిని అంగీకరిస్తూ మనం కృతజ్ఞతతో ప్రార్థనలను నివేదిస్తాము. ఉదాహరణకు, మన దుఃఖాన్ని ఒక అంతర్గత ఆక్రందనతో మనం పంచుకున్నట్లే, మన హృదయం పరవశించి ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని భగవంతునితో పంచుకోగలము. గౌరవం, కృతజ్ఞత కలిగిన స్థితిలో మన హృదయం పరమానందభరితంగా ఉన్నప్పుడు అది మనల్ని దివ్యత్వంతో కలుపుతుంది. అన్ని సమాజాల్లోనూ ఈ అంతర్గత ఆనందాన్ని ప్రార్థనాపూర్వకంగా నాట్యం, భక్తి పాటలు మొదలైన వాటి ద్వారా వ్యక్తపరుస్తారు. కానీ చివరికి మన కృతజ్ఞత కూడా ఒకానొక స్థితికి ప్రతిస్పందనే. ఈ సందర్భంలో అది ఆనందము, పరవశత్వాల అనుభూతి. మనకు జరిగిన ఏదో ఒక అద్భుతం పట్ల మనం కృతజ్ఞతతో ఉన్నామన్న తలుపు ఇంకా ఉంది. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన పూర్తిగా ఒక భిన్నమైన స్థాయిలో పనిచేస్తుంది. అక్కడ మనం ఏ విధమైన మార్పు కోసము వేడుకోము. బదులుగా మనం మన మానవ స్థితిని తెలియజేసే 3 సాధారణమైన వివరణలను విన్నవించుకుంటాము. మనకు మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని గురించి, ఈ యాత్రలో మనకు ఎదురయ్యే అవరోధాలను గురించి, అక్కడికి చేరుకునేందుకు మనకు సహాయపడేది ఏమిటి అనే దాన్ని గురించి ఈ మాటలు మనకు గుర్తు చేస్తాయి. ఈ ప్రార్థనలలో బహిరంగమైన ఆపేక్షణ లేదు, కానీ మనము ఇంకా ఆ దశకు చేరుకోలేదు అనే వ్యత్యాస భావన ఇంకా మనలో ఉంది. మన ముందు అనంత యాత్ర ఉందని, అంతకంతకు మెరుగైన స్థితులను అనుభూతి చెందాలనే ఆకాంక్ష మనకు ఉంటే, మనం నిరంతరంగా మెరుగుపడుతూ మన కోరికలను తొలగించుకోవాలని అది తెలియజేస్తూ ఉంది. ఈ ప్రార్థనను నివేదిస్తున్నప్పుడు మన యాత్రలో ప్రస్తుత క్షణాన్ని మనం గౌరవిస్తూ ఈ యాత్ర కొనసాగాలన్న ఆశయాన్ని కూడా వ్యక్తం చేస్తాము. నిద్రపోయే ముందు మన దివ్యమూలంతో అనుసంధానమయ్యేలా మనకు సహాయపడటానికి పరుండబోయే ముందు హార్ట్ఫుల్నెస్ ప్రార్థన చేస్తాము. ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకునేందుకు ఉదయ ధ్యానానికి ముందు కొన్ని నిమిషాల సేపు కూడా ఈ ప్రార్థన చేస్తాము. ఈ విధంగా రోజును ప్రారంభించి ముగించడం ద్వారా పగలు, రాత్రి కూడా దివ్యమూలంతో సంబంధం ఏర్పడుతుంది. కాలక్రమేణా ఈ అంతర్గత సంబంధం ద్వారా మనపై మనకు నియంత్రణ ఏర్పడుతుంది. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన. సుఖంగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకుని రిలాక్స్, విశ్రాంతిగా అవ్వండి. వినమ్రత, ప్రేమ కలిగి నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఈ పదాలను మీ హృదయంలో ప్రతిధ్వనించనివ్వండి. మధ్య మధ్యలో కొంచెం ఆగుతూ వాటిని 1-2 సార్లు చెప్పవచ్చు. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. మేమింకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. పై పదాల అర్థం మీద 10-15 నిమిషాల సేపు ధ్యానం చేసి వాటిలోనే మిమ్మల్ని మీరు మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఆ మాటల వెనుక గల అనుభూతి మీకు కలుగనియండి. మీరు ఆ ప్రార్థనాపూర్వక అనుభూతిలో కరిగిపోండి. ఈ మాటలు ఆధారం లాంటివి. అవి వాటిని వెనుక గల అనుభూతిని మనకు గుర్తు చేయాల్సి ఉంది. చివరికి మాటలు ఎంత మాత్రమూ ఉండవు. ఈ ప్రస్తుత క్షణం
మనకు ఏమి ఇస్తుందో దానిని పూర్తిగా అంగీకరించడమే. ఇది మనలో అతి ప్రగాఢమైన ప్రార్థనాపూర్వక స్థితిని తీసుకువస్తుంది. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన మనల్ని ఆ భగవంతునితో సంభవమవగల అంతిమ తదాత్మ్య స్థితి లేదా సమస్థితి లేదా సంపూర్ణ ఐక్యతా స్థితికి తీసుకువెళ్తుంది. కానీ అది భగవంతునితో అత్యంత సమీప స్థితి అయినప్పటికీ పూర్తిగా ఒక్కటి కాదు. ప్రార్థన ద్వారా భగవంతునికి మనకు మధ్య మనం అనుభూతి చెందే వ్యత్యాసం ఎప్పుడూ అవసరమే. ఎందుకంటే ఆ వ్యత్యాసం వల్లనే మనల్ని మన కేంద్రంతో అనుసంధానం చేసుకుంటూ మనం మన హృదయం నుండి ప్రవహిస్తున్న ప్రవాహంతో ముందుకు ఈదుతూ ఉంటాము.